ఇశ్రాయేల్ ఇప్పటికీ నమ్ముతారు ఏంటంటే క్రీస్తు వస్తాడు, రక్షకుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడని ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన మెస్సయ్యని మాత్రం వారు మెస్సయ్యగా అంగీకరించట్లేదు. కానీ ఇంకా వస్తాడు, మాకు రాజకీయపరమైన స్వాతంత్రాన్ని తీసుకొస్తాడని యూదులు ఇప్పటికీ నమ్ముతారు. సో అంత్యక్రీస్తు అనేటువంటి వ్యక్తి సాతాను ఏం చేస్తాడంటే క్రీస్తుగా వచ్చి యూదులకు పరిచయం చేయబడతాడు. యూదులందరూ నమ్ముతారు. యూదులందరూ నమ్మిన తర్వాత ఒకరోజు అందరూ కూడా ఇతనే క్రీస్తు అని అతన్ని ఆరాధిస్తూ ఉన్నప్పుడు అంత్యక్రీస్తు ఒకసారి ఎక్కడైతే యెరూషలేము దేవాలయం ఉందో ఆ యెరూషలేము దేవాలయం ప్రధానమైన బలిపీఠం మీద ఈ పందిని వధిస్తాడు. పందిని ఏం చేస్తాడు? ఈ యొక్క హేయమైనటువంటి నాశనకరమైన హేయమైనటువంటి ఈ పందిని యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చి బలిపీఠం మీద దాన్ని ఏం చేస్తాడు? బలి అర్పిస్తాడు. అప్పుడు వారు మనోనేత్రాలు తెరవబడతాయి. వీడు క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి అని అప్పుడు వారి కళ్ళు తెరవబడతాయని దానియేలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు.